స్వామి ఆజ్ఞను తప్పక అనుసరించుటే దీక్షగా మీరు తలంచవలెను. దానికి శ్రద్ధ, భక్తి రెండూ అవసరం. అదే మీరు చేయవలసిన తపస్సు. అంతేగాని దేహమును కృషింపజేయటం కాదు. పుట్టపైన మర్దించిన పాము మరణించున, తనువును దండించిన తత్వజ్ఞానము కలుగున తలంపులను దండింపవలేను. అటూ ఇటూ సంచరించే గడియారపు పెండ్యులమును నిలిపివేయవలెననిన కీ ఇయ్యకుండిన చాలు. అట్లే సంకల్ప వికల్పములనే కీను వదిలితే మనస్సనే పెండ్యులము చంచలత్వమును వీడి పరమాత్ముని పాదారవిందములయందు లగ్నమై స్థిరముగా నిల్చును. సంకల్పము ఒక విత్తనము వంటిది. దానిని మనసులో నాటితే అదొక పెద్ద వృక్షమై ఏకత్వము నుండి అనేకత్వము పెరిగి ఏ ప్రయత్నమూ లేకుండగనే కోట్ల కొలది విత్తనములు ఆవిర్భవించును. సంకల్పములను అరికట్టక ఏకాగ్రత కుదరదు. అందుకు నిరంతర పరిశ్రమ, అఖండ సాధన అవసరము. ఆ సాధనలో కూడా అవిశ్వాసము అంకురించిన అన్నీ వ్యర్థమైపోవును.